ప్రేమ గుడ్డిదే అని మాట్లాడతారు. అసలు ప్రేమే ప్రేమ అంటే జీవితం ఏంటి? ప్రేమ అంటే అని మాట్లాడతారు. ప్రేమే జీవితం అని అంటారు. మాట్లాడతారు. ఏదేమైనా కాస్ట్ దగ్గర కానివ్వండి, లేదా ఫినాన్షియల్లీ స్ట్రాంగ్ కాకపోవడం వల్ల కానివ్వండి, ఈ అవును, ఎత్తు రెండిటి తగ్గులు. వల్లనే ఉమ్. సూసైడ్స్ వరకు వెళ్ళిపోవడం. పేరెంట్స్ ఒప్పుకోకుండా పిల్లలు వెళ్ళి చనిపోవడం. అసలు చనిపోయే అంత దాకా వచ్చే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎందుకు ప్రేమించాలి? ఎందుకు వెళ్ళి చనిపోవాలి? ఫస్ట్ పాయింట్ అది. కరెక్ట్. సెకండ్ వచ్చి నిజంగా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ లేకపోతే స్ట్రాంగ్ అయ్యే వరకు వెయిట్ చేసే గుణమన్నా వీళ్ళ దగ్గర ఉండాలి కదా. కరెక్ట్. ఇవి రెండూ లేనప్పుడు చనిపోవాలి అని అంటే ఇవి మనకి కుదరనప్పుడు సొల్యూషన్ చావే అవుతుందా? దానికి ఇంకేమైనా సొల్యూషన్స్ ఉన్నాయా? మీరు ఏం చెప్తారు? అనవసరంగా తల్లిదండ్రులకి బాధ కదా, అంతే పిల్లలు కదా. ఇది అంత పెద్దగా అయిపోయి మోస్ట్ మేజర్స్ అయ్యాకనే కదా బయటికి వెళ్దాం పెళ్లి Correct, correct. చేసుకోవాలి అన్న ఇది వచ్చిన మేజర్ అంత స్థితి అంతవరకు పేరెంట్స్ తీసుకొచ్చినప్పుడు పేరెంట్స్ గురించి ఆలోచించకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు కరెక్ట్ కాదంట ఫస్ట్. ఎందుకంటే ప్రేమ అనేది తల్లిదండ్రులతో కూడా ప్రేమే కదా. అసలు ఇప్పుడు అదే సడన్ గా మంచి పవిత్రమైన ప్రేమ. అదే కరెక్టే కదా. ఇంకెవరు నిస్వార్థంగా ఎవరు చేస్తారు? తల్లి తర్వాత తండ్రి తర్వాత ఇంకెవరు చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎంత వైఫ్ అయినా హస్బెండ్ అయినా సరే నిస్వార్థంగా చేసేవాళ్ళు వాళ్ళే. తర్వాత మీకు అంటే అన్ని అనుకూలిస్తే ఇంకా తోబుట్టువులు ఇంకెవరు చేస్తారు? మనకి చేసేవాళ్ళు ఉండరు. అంటే మన సన్నిహితంగా ఉన్న వాళ్ళు వాళ్ళే ఫస్ట్. ఎప్పటికైనా ఎవరైనా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత మిగతా వాళ్ళు. నేను కాదనట్లా, వైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, హస్బెండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, భాగస్వామ్యం ఉండాలి లైఫ్. కానీ ఏంటంటే వాళ్ళందరూ మధ్యలో వచ్చిన వాళ్ళే కదా. ఎవడో సడన్ గా నీకు మధ్యలో వచ్చి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ అయిపోయి నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను అంటే ఎవరిని నువ్వు మోసం చేసుకున్నావు అనేది నేను ఫస్ట్ ఎవరినైనా అడుగుతాను. కరెక్టా కాదా అని అడుగుతాను. బికాస్ ఎంత మోతాదు అనేది మనకి తెలియదు. ఎస్, నువ్వు ఇష్టపడ్డావు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, అన్ని చేసుకో, కరెక్టే. కానీ ఏంటంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కరెక్ట్ ఈ కాలంలో అందరూ ఒప్పుకుంటున్నారు. నువ్వు మాట్లాడేది ఎప్పటికీ వర్తిస్తుంది, పూర్వకాలానికి వర్తిస్తుంది, యుగాల నుంచి జరుగుతున్న ఒక విషయం. కాస్ట్ సిస్టమ్ అనేది బేసిక్ గా ఏంటంటే మనం చేసే పనిని బట్టి మన కాస్ట్ సిస్టమ్ వచ్చింది. ఇక్కడ ఇంకొక విషయం మేడం, వాళ్ళు సూసైడ్ చేసుకోవడం లేదా వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళు ఏదో హాయిగా ఉంటే పేరెంట్స్ వెళ్ళి వాళ్ళని ఎన్ని సిరీస్ వచ్చాయి. సాయి పల్లవి సిరీస్ అనుకుంటాను, ప్రకాష్ రాజ్ తీసుకొచ్చి కడుపుతున్న అమ్మాయిని చంపేస్తారు ఇంటర్ కాస్ట్ అని చెప్పేసి. బికాస్ పొలిటికలీ కనెక్టెడ్ అక్కడ. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఓట్ కోసం చేశాడు. నేను చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఓట్ కోసం చేసింది. అది దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ ఆల్టో కదా. లైఫ్ లో బోల్డ్ అనే సిచ్యువేషన్స్ వస్తాయి, నాట్ ఓన్లీ పాలిటిక్స్. సో జనరల్ గా ఏంటంటే ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారు. రెండోది ఏంటంటే సపోర్ట్ ఇవ్వరు. ఇప్పటి వరకు నేను చూసింది ఏంటంటే మీరు వెళ్ళి చేసుకోండి, మేము సపోర్ట్ చేయం. కానీ ఎప్పటికైనా పెళ్లి చేసుకున్నప్పుడు సపోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్స్ని ఒప్పించి చేసుకోవచ్చు కదా, కొంచెం వెయిట్ చేస్తే ఏమవుతుంది? నువ్వు ప్రేమిస్తున్నావు కరెక్టే, ఆ ప్రేమ ఎక్కడికి వెళ్తుంది? అంటే ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ వాదన అంటే చాలా వీడియోస్ మనం కూడా చూస్తున్నాం కదా, వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే వాళ్ళు ఒప్పుకోరు, ఒప్పుకోకపోగా బలవంతంగా మ్యారేజ్ అమ్మాయికి చేసేస్తే కూర్చోబెట్టి వేరే వాళ్ళతో అప్పుడు ఏంటి మా పరిస్థితి అనే క్వశ్చన్ వస్తుంది. ఈ కాలంలో ఎన్నో ఉన్నాయి. లా వెళ్ళొచ్చు, అంటే ఏంటంటే కోర్టుకి వెళ్ళొచ్చు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, మన యాప్స్ ఉన్నాయి కంప్లైంట్ ఇవ్వడానికి, పేరెంట్స్ మీ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఉన్నాయి. నువ్వు మాట్లాడేది అంటే ఇదివరకు పూర్వకాలం లేకపోతే ఎక్కడైనా చిన్న ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి తెలియదు. బట్ బలవంతంగా చేసేదంతా ఈ కాలంలో లేదంత నా ప్రకారం. ఇప్పుడు నేను చూస్తున్నా కదా, నా పిల్లలు కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి. సో ఎవరికి బలవంతంగా పుష్ చేసి వీళ్ళ చేస్తే అందరు పేరెంట్స్ మీలాగా ఉంటే అసలు జన్మధన్యం అయిపోతుంది. ఉంటే బాగుండు. ఎందుకంటే ఎవరి లైఫ్ అందుకనే జన్మధన్యం అయిపోతుంది. ఎవరి లైఫ్ వాళ్ళది. మనం ఏంటంటే మనం గైడెన్స్ ఇవ్వాలి. నేను ఎప్పుడు పేరెంట్స్ కదా చెప్తా, ఎవరన్నా నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా మనం ఇచ్చేది గైడెన్స్ వర్కే. వాళ్ళ ఇష్టాలని మనం మార్చాలని చూస్తే మన వల్ల కాదు. అది మన ఇష్టాలను ఏమైనా మారవాలని చూస్తే మనం దాన్ని ఒప్పుకోము కదా. ఎవరైనా అంతే, ఇండివిజువల్ గా మనం చూసామంటే అంతే కదా. ఇంకోటి కూడా నేను ఎప్పుడు చెప్తాను, మనం పిల్లల్ని కన్నాం, వాళ్ళ కర్మని నేను ఏం కనలేదు కదా. నేను పిల్లల్ని కన్నా పెంచాను, వాళ్ళు మంచివాళ్ళు అయ్యే వరకు నేను చూసుకున్నాను, వాళ్ళ చదువు ఏమేమి కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తాము. కానీ వాళ్ళ కర్మని నేను కనలే. వాళ్ళ పాత్ ఎట్లా వెళ్తుందో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అనేది మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాం. అందుకని గైడెన్స్ ఇవ్వకూడదని నేను ఎప్పుడు చెప్పలే. యూఆర్ ఆల్వేస్ దేర్ అస్ అ గైడ్. మదర్, ఫాదర్,
తర్వాత ఫ్రెండ్స్ అందరూ గైడ్ కిందే ఉంటాం. సో యూ హ్యావ్ టు గైడ్ దెమ్. వాళ్ళు పక్కదారి వెళ్ళినప్పుడు స్ట్రైట్ గా తీసుకురావడం అనేది మన వంతు. కరెక్టే. దానికి పేషెన్స్ కావాలి. ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే, నువ్వు పేషెంట్ గా ఉండవు అక్కడ. ఇప్పుడు అయిపోవాలంటూ పనులు ఇవాళ ఉన్నట్టు రేపు మనమే ఉండం. పిల్లలు ఎందుకు ఉంటారు చెప్పమా? అందులో ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు ఒకటికి ఒకటి యాడ్ అయింది. ఇప్పుడు సపోజ్ నేను లవ్ లో ఉన్నానని చెప్పి అబ్బాయి వచ్చి చెప్పాడు, లేకపోతే అమ్మాయి వచ్చి చెప్పి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని చెప్పారు అనుకో. ఇప్పుడు వాళ్ళకి అటు సైడ్ నుంచి ప్రెషర్ వస్తుంది కదా, స్పౌస్ సైడ్ వాట్ ఎవర్ లవ్ రిలేషన్షిప్ అనుకుందాం, అటు సైడ్ నుంచి ప్రెషర్ ఉంటుంది. సో నేను ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలను, వాళ్ళు అంతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. రైట్. ఎందుకంటే ఎమోషనల్ అటాచ్మెంట్ కదా అక్కడ. నువ్వు ఇలాగే చెయ్యాలి అంటే ఏం చేస్తావు? ఏం చేయలేవు. ఓకే, నువ్వు పారిపోయి పెళ్లి చేసుకున్నావు, నువ్వంతా నువ్వు నిలవగలవా? ఈ కాలంలో డబ్బు ఖర్చులు ఎట్లా ఉన్నాయి? ఓకే, ఇవన్నీ ఆలోచించుకోవాలి. లైఫ్ అంటే ఏంటంటే, నేను నాకు ప్రేమిస్తున్నాను, నేను దూకేస్తాను, నేను గంగలో దూకుతానంటే ఎట్లా అవుతుంది? నిండా ములిగిన వాడికి చలి లేదని కూడా చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, దెర్ ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్. సపోర్ట్ సిస్టమ్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ సపోర్ట్ సిస్టమ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కానీ. సపోర్ట్ సిస్టమ్ అనేది ఏంటంటే, ఎప్పటికైనా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మనకి ఇంకోళ్ళు ఉన్నారు అనడానికి. అంతే కదా, ఎవరికైనా అంతే. అందుకనే మన వ్యవస్థని, ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ని అందరూ కూడా పోతూ ఉంటారు. అరేంజ్ మ్యారేజే, నేను కాదన్నట్లే, కానీ సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నాయిగా. ఎందుకు? పేషెన్స్ అండ్ సపోర్ట్ ఉండాలి. టైం స్పెండ్ చేయడం. పేషెన్స్ అంటే ఏంటి? ఇవాళ నేనేమో గొడవ పడ్డాను నా హస్బెండ్తో, నేను డైవర్స్ తీసుకుంటా అంటాం కాదు కదా. పెద్దవాళ్ళు ఎక్కడ వస్తున్నారో వాళ్ళు చెప్తారు, లేదమ్మా ఇట్లా ఉంటుంది, దిస్ ఇస్ నార్మల్, చిన్నది, ఇలాగ సొల్యూషన్ ఏవో చెప్తారు కదా పెద్దవాళ్ళు. అదే సపోర్ట్ సిస్టమ్. మాట తోడు అనేది చాలా కష్టం ఈ కాలంలో. ఇప్పుడు చూస్తున్నాను కదా, మాట తోడు ఉండాలి, అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. అండ్ ఆల్సో ఏంటంటే, వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే, చిన్న ప్రాబ్లం, ఈవెన్ మెడికల్ ఇష్యూ కానీ ఇంకోటి కానీ, సో ఉండాలి కదా. సో సినిమాల్లో అందరూ స్ఫూర్తిగా తీసుకుని, సినిమాల్లో వాళ్ళేమో పరిగెత్తుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత పేరెంట్స్, పిల్లలు పుట్టిన తర్వాత పేరెంట్స్ వెనక్కి మనం తీసుకున్నారని చెప్పేసి అలా చేసుకోవడం కరెక్ట్ కాదు. ఇంటర్ కాస్ట్ అయినా సరే తల్లిదండ్రుల్ని ఒప్పించి చేసుకోవడం అనేది సొల్యూషన్ దానికి. రైట్. సో ఒప్పించడం అనేది ఒక రోజులో అవ్వదు. గొడవలు అవుతాయి, ఏడుపులు ఉంటాయి, పడబొబ్బులు ఉంటాయి, ఎక్స్పెక్టెడ్. మనుషులు అన్నాక నీకెలాగో వాళ్ళు అంతే కదా. అలా చూస్తే పేరెంట్స్కి ఎలాగో వీళ్ళు అంతే. సో అక్కడ ఏంటంటే, మనం ఒక దీనికి రావాలన్నమాట. అంటే సొల్యూషన్కి రావాలి అన్నప్పుడు అటు ఇటు కూర్చుని వాళ్ళ పేరెంట్స్ని ఇన్వైట్ చేసి మాట్లాడుకుని, ఇలా చేసుకుందాం, నచ్చపోతే నచ్చలేదంటూ, నచ్చితే నచ్చలా, వాళ్ళిద్దరూ చేసుకుంటా అన్నారని చెప్పి వాళ్ళు వదిలేయడం. ఇంకోటి కూడా చెప్తూ ఉంటాయి, ఇప్పుడు అలా చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి తల్లిదండ్రులకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఎవరైనా నేను తీసుకొచ్చి అరేంజ్ మ్యారేజ్ చేసి వాళ్ళకి సరిగా సెట్ అవ్వలేదు అనుకుందాం కాసేపు, అది కూడా రెస్పాన్సిబిలిటీగా. ఇప్పుడు వీళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు, వీళ్ళే పెళ్లి చేసుకుంటా ఉన్నారు, అది కూడా మంచిగా చూడొచ్చు కదా, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సో కాస్ట్ సిస్టమ్ మీద ఎప్పటికైనా ఏంటంటే వస్తాయి విభేదాలు, బట్ కానీ ఏంటంటే కలిసి మాట్లాడుకుని ఆ ఈగోకి వెళ్లకుండా చేసుకోవడం అనేది సొల్యూషన్ దానికి. రైట్. సో చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. ఏది ఏమైనా ఫైనల్గా చెప్పేది ఒకటే, తను చాలించడం లేదా చాలించాలి అనుకోవడం, మనల్ని మనం సూసైడ్లు చేసుకోవడం లేదా ఎవరినైనా చంపాలి అన్న థాట్స్ రావడం ముందు, అది అసలు చాలా తప్పు. దాని నుంచి ముందు బయటపడే ఆలోచన చేస్తే ఏదైనా సక్సెస్ అనేది తర్వాత ఆటోమేటిక్గా మీరు ఏం చేయాలి అనుకునే దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయొచ్చు. మేడం చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారు. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా మీ ఫ్యామిలీలో కానీ, మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఇలాంటి థాట్స్ మీకు వస్తూ ఉంటే ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా డాక్టర్ ఆర్వి సుధ గారి దగ్గర మీకు అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.